మన మోకాళ్ళు బాగుంటేనే మనం చక్కగా నడవగలం. అలాగే మన భుజం బాగుంటేనే మనం నిత్య జీవితంలో అన్ని రకాల పనుల్ని సులువుగా చేసుకోగలం. అయితే భుజం కీళ్ళలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది. చేయి కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. తినటం, తాగటం కూడా కష్టమైపోతుంది. కారణాలేవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి భుజంలో నొప్పి వేధిస్తూ ఉంటుంది. భుజంలో నొప్పిని తెచ్చిపెట్టే కారణాలు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్లన్నిటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయటం నుంచి కీలు పక్కకు జరిగిపోవటం వరకు భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. మనలో చాలామందికి తరచూ భుజంలో నొప్పి వచ్చిపోవడం అన్నది పెద్ద సమస్యగా ఉంటుంది. భుజం నొప్పి కారణంగా దైనందిన కదలికలన్నీ కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. భుజం బిగుసుకుపోవటం, భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపు రావటం తదితర కారణాల మూలంగా భుజంలో నొప్పి మొదలవుతుందని చెప్తారు నిపుణులు. భుజం నొప్పి మనకు చాలా కామన్ అండి. డయాబెటిక్స్లో ఇంకా కొంచెం కామన్. సో నార్మలీ షోల్డర్ పెయిన్ వచ్చేది యంగ్ ఏజ్లో రావచ్చు. అది బేసికలీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ. స్పోర్ట్స్ ఆడినప్పుడు మసిల్ టైర్స్ ఏమైనా కావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ మనం చూసేది ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 ఉంటాయి భుజాల నొప్పులు. అది డయాబెటిక్స్లో షోల్డర్ స్టిఫ్నెస్ రావచ్చు, మసిల్ టైర్స్ రావచ్చు. ఇవన్నీ ఏజ్తో పాటు వేర్ అండ్ టేర్ అయినప్పుడు. నా దీస్ ఆర్ ద ఏజెస్. సో ఏజ్ పెరిగే కొద్దీ పడితే నొప్పులు వస్తాయి, పడకపోయినా కానీ షోల్డర్ పెయిన్స్ రావచ్చు. దీస్ ఆర్ మసిల్ ఇన్ఫ్లమేషన్స్, జాయింట్ ఆర్థరైటిస్, వేరే వేరే కారణాలు ఉంటాయి. నా భుజంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆర్ అండి పెయిన్ అండ్ స్టిఫ్నెస్. సో పెయిన్ అంటే మనకు తెలుస్తుంది, షోల్డర్లో పెయిన్ ఉంటుంది, అటుపక్క పండుకుంటే నొప్పి ఉంటుంది, రాత్రుల్లో షూటింగ్ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. బై అండ్ లార్జ్ షోల్డర్ పెయిన్ ఎల్బో కిందికి అయితే రాదు, షోల్డర్ నుంచి ఇంతవరకు రావచ్చు. చాలామంది అంటారు ఇక్కడ వచ్చే నొప్పి అది షోల్డర్ పెయిన్ కాదు, కానీ ఈ నొప్పి ఆల్సో షోల్డర్తో రిలేటెడే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇస్ స్టిఫ్నెస్ అండి. చేయి పైకి లేపలేరు, వెనకాలకి మూవ్ చేయలేరు, దాంతో యాక్టివిటీ చేసే కష్టం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్. నా డిపెండింగ్ మనకి ఏ కారణంగా ఈ నొప్పి ఉందో దానికి మనం ఎట్లా ట్రీట్ చేయాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. భుజం కీలు కూడా మోకాలి, తుంటి కీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా ఇది పక్కకు కదిలిపోకుండా స్థిరంగా ఉంచటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజం నొప్పి మొదలవుతుంది. భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతూ ఉంటుంది. భుజం కదలికలు కష్టమైపోతాయి. చేతిని పైకి ఎత్తలేకపోతుంటారు. చేతిలో వస్తువులను పట్టుకోవటానికి, రాయటానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎవరికైనా భుజం నొప్పి ఫస్ట్ వచ్చినప్పుడు ఏజ్ 40-45 ఉన్నప్పుడు మోర్సో మనకు ఈ భుజం నొప్పి డయాబెటిక్స్లో మోర్ కామన్, బికాస్ దే ఆర్ మోర్ కామన్ ప్రోన్ టు ఫ్రోజన్ షోల్డర్. సో వీళ్ళకి యూజువలీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి 2 to 3 వీక్స్లో తగ్గొచ్చు. బట్ 2-3 వీక్స్ తగ్గనప్పుడు మోస్ట్ సిమ్టమ్స్ లాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 months. దిస్ ఇస్ అ సైకిల్ యాక్చువల్లీ. సో షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని సైకిల్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ టైం. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ 2-3 monthsలో మనం ఫిజియోథెరపీ చేయకుండా ఊరికే రెస్ట్ ఇచ్చినామనుకోండి, ఇట్ విల్ గో ఇన్ టు వాట్ వీ కాల్ అ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే చాలా కామన్ వర్డ్, చాలామంది పేషెంట్స్ తెలుసు. జాయింట్ మూమెంట్ బొత్తిగా ఉండదు అని చాలా స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని నివారించుకోవాలంటే అట్లీస్ట్ ఒక 3-4 months వరకు ఇంట్లో మనం ఫిజియోథెరపీ చేస్తే స్లోగా సెట్ అవుతుంది. నా ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు షోల్డర్ ఎక్స్రే ఎప్పుడు నార్మల్ ఉంటుంది. మనం దాంట్లో టెస్ట్ చేసేది ఓన్లీ ఎక్స్రే చేయాలా, అండ్ కొంతమందికి రేర్గా ఎంఆర్ఐ చేస్తాము. చిన్న చిన్న టైర్స్ ఉంటే షోల్డర్లో అంత ఎంఆర్ఐ మనం పెద్ద పట్టించుకునేది లేదు.
దీస్ ఆర్ ఆల్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అండి. కొంతమందికి మసిల్ టైర్స్ అవన్నీ వస్తాయి స్పోర్ట్స్ ఆడినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు. అలాంటి వాళ్ళకి కొంతమందికి సర్జరీ అవసరం పడవచ్చు. కానీ 99% ఆఫ్ షోల్డర్ పెయిన్స్, ఫ్రోజన్ షోల్డర్ ఇంపింజ్మెంట్ అని అంటాము, అవి దానికంతా ఓన్లీ ఫిజియోథెరపీతోనే సెట్ అవుతుంది. సో భుజం నొప్పి ఉన్నప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మనం పెయిన్ తగ్గాలంటే డోంట్ స్లీప్ ఆన్ ద ఎఫెక్టెడ్ సైడ్. మనకు రైట్ షోల్డర్లో పెయిన్ ఉంటే నైట్ పండుకున్నప్పుడు రైట్ సైడ్ అవాయిడ్ చేసేది ఇంపార్టెంట్. వీ కెన్ పుట్ డిపెండింగ్ మన కన్వీనియన్స్ ప్రకారం ఏది బెనిఫిట్ ఉంటే ఐస్ ప్యాక్స్ అని పెట్టుకోవచ్చు, వామ్ ప్యాక్స్ అని పెట్టి లోకల్ ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఫస్ట్ ఎక్స్రే తీయాలి. షోల్డర్ జాయింట్ అరుగుదల ఉందా, పైన ఎక్రోక్లైమిక్లో జాయింట్ ఉంది, అరుగుదలలో ఉందని మనం ఎక్స్రేలో తెలుసుకోవాలి. ఎక్స్రేలో నార్మల్ ఉన్న తర్వాత మోస్ట్ ఆఫ్ దీస్ పెయిన్స్ విత్ మెడిసిన్స్ అండ్ మనం చేసే ఇంట్లో ఫిజియోథెరపీతో 4 to 6 వీక్స్లో కంట్రోల్ అవుతుంది. వెరీ రేర్లీ ఇట్ మే గో టు 3 to 4 months, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ 4 to 6 వీక్స్లో సెట్ అవుతాయి. సో ఎక్స్రే దీంతో కానీ తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేసేసి ఏమైనా షోల్డర్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా చూడాలా. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహంలో కణజాలం త్వరగా క్షీణించిపోతూ ఉంటుంది. కీలు చుట్టూ ఉండే పొర కూడా వేగంగా కుంచుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చికిత్స కొంచెం కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి పరీక్షల సాయంతో భుజం నొప్పి తీవ్రతను అంచనా వేసి చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా బిగిసిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. జనరలీ షోల్డర్ జాయింట్ అంటే సచ్ అ ఫ్రీ జాయింట్ అండి. మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఆల్ యాంగిల్స్లో. ఫ్లెక్షన్ వస్తుంది, ఎక్స్టెన్షన్ వస్తుంది, రొటేషన్స్ ఉంటాయి. సో ఇంత మొబైల్ జాయింట్ని మనం ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఊరికే ఒక పొజిషన్లో పెట్టుకుంటాం. దాంతో ఈ మూమెంట్స్ అంతా ఒక 80% వరకు తగ్గిపోతాయి. దాన్ని మనం రికవర్ చేసుకోవాలా, మసిల్ స్ట్రెంత్ రావాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎక్సర్సైజెస్. అది ఫిజియోథెరపిస్ట్ని కలిసి మనకు మోకాళ్ళకి ఎట్లా ఎక్సర్సైజ్ నేర్పిస్తామో ఆఫ్టర్ నీ పెయిన్, షోల్డర్కి కానీ సేమ్ ఎక్సర్సైజెస్ షోల్డర్కి నేర్పిస్తారు. అండ్ దీస్ ఎక్సర్సైజెస్ మనం ఫిజియోథెరపీ వల్ల చేసేది ఇంపార్టెంట్ కాదు. మనం డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఒక 5 to 10 minutes ఇంట్లో చేసుకుంటే దీని రికవరీ చాలా బాగుంటుంది. సో భుజం నొప్పి మనకు ఇనీషియల్ 2 weeksలో తగ్గలేదనుకోండి, విత్ రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్, నెక్స్ట్ మనం దాన్ని ఎక్స్రే తీయాల్సి వస్తుంది. అండ్ ఎక్స్రేలో ఏం లేదనుకోండి, వీ కెన్ స్టార్ట్ విత్ అ ట్రీట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్. అండ్ ఒక 2 months చూసి అప్పుడు మనం ఎంఆర్ఐ చేయాలి. కొంతమందికి భుజం నొప్పి స్టార్ట్ అయినప్పుడు మూమెంట్స్ రిస్ట్రిక్ట్ ఉంటాయి, చేయి పైకి లేపలేరు, మసిల్ టేర్ అయినట్లు అనిపిస్తుంది. సడన్గా ఎవరో హెవీ వెయిట్ చేసినప్పుడు సడన్గా టక్ అని సౌండ్ వచ్చి పెయిన్ వచ్చిందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఎక్స్రే తీసి ఎంఆర్ఐనే చేయాలి. మేజర్ మసిల్ టేర్ ఉన్నప్పుడు, ఏజ్ తక్కువ ఉంటే అది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసి రొటేటర్ ఆఫ్ మసిల్స్ ఏమైనా టేర్ అయితే సూచరింగ్ చేయవచ్చు, స్టిచెస్ చేయవచ్చు. యూజువలీ ఎల్డర్లో ఉన్నప్పుడు మసిల్ టేర్ అయినా కానీ కొంచెం రెస్ట్ ఇచ్చి స్లింగ్ వేసుకొని ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే రికవర్ కావచ్చు. కానీ మేజర్ టేర్ ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది. భుజం నొప్పి డిపెండింగ్ ఆన్ ద కాజ్ మనం సర్జరీ గురించి ఆలోచించాలండి. యాజ్ ఎ డిస్కస్డ్ విత్ యూ, 99% ఆఫ్ పేషెంట్స్ షోల్డర్ పెయిన్తో వచ్చే వాళ్ళకి లోపల అరుగుదల ఉండదు. బట్ దట్ 1% ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, 1 to 2% పేషెంట్స్ దాంట్లో అరుగుదల ఉందనుకోండి, దానికి మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. షోల్డర్ రీప్లేస్మెంట్ ఓన్లీ అరుగుదల ఉన్నప్పుడే. అరుగుదల లేకపోకుండా నొప్పులు ఉన్నప్పుడు, మసిల్ టైర్స్ అవన్నీ ఉన్నప్పుడు దాన్ని మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీతో దాన్ని రిపేర్ చేసేసి క్యూర్ తెచ్చుకోవచ్చు, ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నిటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లాకు సంబంధించి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భుజం నొప్పి తగ్గటానికి నొప్పి నివారణి మాత్రల్ని అతిగా వాడకూడదు. కొన్నిసార్లు నొప్పి తగ్గించటానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థోస్కోపిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆర్థరైటిస్ మూలంగా కీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు ఒక్కోసారి కృత్రిమ కీలును కూడా అమర్చాల్సి వస్తుంది.